మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుండి 18 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా భయభక్తులతో చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చెయ్యదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదవబడిన వాక్యం ప్రభు దీవించునుగాక. అందరూ కూడా దయచేసి కూర్చోవచ్చు. దేవుని యొక్క సంఘంగా కూడిన దేవుని యొక్క పరిశుద్ధులందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు, హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఉన్నారా? సరే, నేను అన్ని భాషలు వాటి యొక్క వివరణ అనే అంశంను ఈరోజు ముగించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. గమనించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము అన్య భాషలు అనే విషయాన్నింటి కూడా మనం చూసాము. మొన్న ఆల్ నైట్ సర్వీస్లో కూడా ఆ యొక్క అంశం గురించి చూసినప్పుడు అన్య భాషలు మాట్లాడుట అనున్నది విశ్వాసులకు సూచన ఉన్నది. వరములు ఏమంటారు, ప్రవచన వరం అనబడేది అవిశ్వాసులకు సూచన ఉన్నది. అర్థమవుతుందా? వెలుపటి వాడు అన్యుడు ప్రవచన వరముతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వచ్చి అందరూ కూడా ప్రవచన వరముతో ప్రవచించుట చూచి తాను కూడా విమర్శించబడి అతడు తన పాపినను గ్రహించును కదా అని వాక్యం విన్నాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయారు. ఆ కల్వరి శిలువ మీద మనందరి పాపము నిమిత్తం ఆయన రక్తము చిందించాడు, చనిపోయాడు. 3వ దినమున పునర్ధనుడై పైకి తిరిగి లేచాడు. హల్లెలూయా. పునర్ధనుడై లేచి ఆయన పరలోకమునకు మహిమ శరీరముతో వెళుతూ ఉన్నప్పుడు తన 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారు చనిపోవున్నప్పుడు వాడు కూడా ఉరిపోసుకొని చనిపోయాడు. హల్లెలూయా. ఏమయ్యారండి? వాడు కూడా ఉరిపోసుకొని చనిపోయాడు. మీరు మొదటిలో చదివినట్లయితే సిలువ అనబడేది దేనికి సూచన అంటే శ్రమకు సూచన. ఆమేన్. దేనికి సూచన? శ్రమకు సూచన. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఆ కల్వరి సిలువలో చనిపోయాడో అదేవిధంగా సాతానుడు కూడా సిలువలో చనిపోయాడు అని మొదటి ముద్రలో ప్రవక్త అంటాడు. ఆ మొదటి ముద్రలో ఆ కల్వరి పర్వతం మీద 4 సిలువలు ఉండెను అని మాట్లాడతాడు. హల్లెలూయా. మొదటి సిలువ ఆ యొక్క కుడివైపు ఉన్న దొంగ, రెండవ సిలువ ఆ ఎడమవైపు ఉన్న దొంగ, 3వ సిలువ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, 4వ సిలువ ఇస్కరియోతు యూదా ఉన్నాడు. వాడు ఆయన సిలువ మీద మరణిస్తే వాడు క్రింద ఆ యొక్క చెట్టుకు వేలాడి చనిపోయాడు. హల్లెలూయా. కాబట్టి నేను వాని గురించి సిలువను గురించి మాట్లాడుతున్న అంశం కాదు, కానీ నేను మీకు దేవుని వాక్యంలో నుండి చూపించడానికి ఏం ప్రయత్నిస్తున్నానంటే, ఒకడు చనిపోయాడు, ఇక 11 మంది మనకి మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో కనబడతారు.
ఆ 11 మంది ఆయన పరలోకమునకు ఆరోహణమవుతున్నప్పుడు పక్కన నిలిచి ఉన్నప్పుడు ఆయన మత్తయి సువార్తలోను మార్కు సువార్తలోను ఏమంటున్నాడంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆమేన్. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి అది నమ్మాలా లేదా అనేది అది వాళ్ళ వాళ్ళ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా. కాబట్టి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్పి ఆయన ఒక మాట ఉంటుండ ప్రభువైన యేసుక్రీస్తు వారు 17వ వచనంలో, నమ్మిన వానికి వారి వలన ఈ సూచక్రియలు కనబడును. హల్లెలూయా. ఆడ పుట్నోట్లు ఏమని రాయబడి ఉంటుందంటే, క్రియలు కనబడును అంటే ఈ నమ్మిన వారికి ఈ సూచక్రియలు వెంబడించును. అంటే ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మృతుల పునరుద్ధానమును గురించిన సువార్త నమ్ముతూ ఉన్నారో ఆ విశ్వాసులకి ఈ సూచక్రియలు వెంబడిస్తాయి అని ప్రభు వాగ్దానం చేశాడు. ఆమేన్. వింటున్నారా? కనబడును. ఏవనగా ఆ క్రియలు సూచక్రియలు ఏమంటే, నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు. ఎవరు? ఈ 12 మంది శిష్యులు. కొత్త భాషలు మాట్లాడుదురు. ఎవరు? నమ్మినవారు. వింటున్నారా? నమ్మినవారు శిష్యులు అందరూ సంఘంతో మాట్లాడుతున్నాడు ఆయన. పాపములు క్షమించండి, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. అంటే రోగి మీద చేతులుంచినప్పుడు ఏం జరుగుతుందయ్యా? స్వస్థత కలుగుతుంది. వింటున్నారా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇదే కార్యాలు సంఘమును ఎవరైతే యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానమును నమ్ముతారో వారందరినీ సూచక్రియలు వెంబడిస్తారని ప్రభు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. వాగ్దానం చేసినప్పుడు వీటి గురించి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ అన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారంటే, చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక త్వరగా చదివితే నేను ముందుకెళ్తాను. 8 నుంచి 10 దాకా చదవండి. 8 నుంచి 10 దాకా త్వరగా. 12వ అధ్యాయము 8 నుంచి 10 దాకా. ఏలయనగా ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలు బ్రదర్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఒక్క ఆత్మ ద్వారానే జ్ఞానవాక్యమును, స్వస్థపరుచు వరములను, వాక్యము ద్వారా బుద్ధి చెప్పు శక్తి, ఆ ఆత్మ ద్వారానే భాషలు మాట్లాడుట, ఆ ఆత్మ ద్వారానే భాషలకు అర్థము చెప్పుట, హల్లెలూయా, ప్రవచన వరము, ఇలాగా అన్నీ కూడా ఒక్క ఆత్మయే తన సంఘమునకు పంచిచ్చుచున్నాడని పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మార్కు గారు ఏదైతే జరుగుతాయి అంటున్నాడో అది సంఘములో ఒక క్రమ ప్రకారం జరుగుతాయి అని పౌలు గారు అంటున్నాడు. హల్లెలూయా. ఇలా జరిగినప్పుడు గమనించండి, మొదట ఆయన ఆత్మ ద్వారా జరిగే కార్యాల గురించి మాట్లాడుతున్నాడు. 11వ వచనం నుండి మీరు చూసినట్లయితే సంఘములో అవయవముల గురించి మాట్లాడుతున్నాడు. అంటే క్రీస్తు యొక్క శరీరములో అవయవములను గురించి మాట్లాడుతున్నాడు. అందరూ వింటున్నారా? పైనేమో 8 నుంచి 11 దాకా 10 దాకేమో సంఘములో జరిగే ఆత్మకార్యాల గురించి మాట్లాడుతున్నాడు. కిందకు వచ్చేసరికి ఆ సంఘమైన శరీరములోని అవయవములను గురించి మాట్లాడుతున్నాడు. దాని కిందకి మీరు వచ్చేసరికి 5 రకాల పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అవునా? అవునా అండి? హల్లెలూయా. ఇంకా కిందకు వచ్చేసరికి
అది ఏ విధంగా సంఘములో జరుగుతుందో దాని గురించి వివరిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వచ్చిన సమస్య ఏంటంటే, దేవుని యొక్క దూత వర్తమానికుడు ఏమంటారంటే, సంఘములో ఈరోజు ప్రజలు అంటారట, ఎవరు? లోకంలోని ప్రజలు ఏమంటారంటే, బుద్ధి చెప్పే వాక్యం ఉంది, జ్ఞానవాక్యం ఉంది, కానీ స్వస్థత వరాలు లేవు, భాషలు మాట్లాడటం లేదు, భాషలకు అర్థం చెప్పే వరము లేదు, కానీ బుద్ధి వాక్యం ఉంది, బుద్ధి చెప్పే వాక్యం ఉంది, అదేవిధంగా జ్ఞాన వాక్యము కూడా ఉంది, కానీ మిగతా అన్నీ కూడా లేవు అని అంటారు. హల్లెలూయా. పైన పౌలు గారు ఇవన్నీ కూడా సంఘములో ఉంటే ఇవన్నీ కూడా సంఘములోని అవయములై ఉన్నాయని కింద అంటున్నాడు. వింటున్నారా? ఇవన్నీ సంఘములో పైన ఉంటే, క్రీస్తు శరీరంలో పైన వారికి ఈ విధంగా వరాలన్నీ ఉంటే, కిందున్న శరీర అవయవ భాగాలన్నీ కూడా వాటిను పోలుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు జ్ఞానవాక్యం ఉంది, బుద్ధి చెప్పే వాక్యం ఉంది, ఇవన్నీ కూడా లేవు అంటే, చెయ్యి ఒక శరీరంలో చెయ్యి ఒక భాగము, కాలు ఒక భాగము, చెవి ఒక భాగము, హల్లెలూయా. మిగతాయి కొన్ని అవయవ భాగాలన్నీ కూడా శరీరంలో ఉన్నాయి. కానీ చెయ్యి ఉండి ఉన్న కాలుని లేదు అని చెప్పగలదా? చెప్పండి. చెయ్యి ఉంది శరీరంలో, ఇది ఏమైనది? జ్ఞానవాక్యం. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది జ్ఞానవాక్యం. ఇప్పుడు అదే శరీరంలో కాలు స్వస్థత వరం అనుకో. ఇప్పుడు శరీరంలో చెయ్యి కాలు ఒకే భాగమై ఉన్నప్పుడు, హల్లెలూయా, ఇప్పుడు చెయ్యి కాలు ఉన్నా కూడా కాలు లేదు అని చెప్పగలదా? ఇప్పుడు ఈ రెండు ఉన్నప్పుడు జ్ఞానవాక్యము ఉన్నది అని చెప్పేవాళ్ళు, జ్ఞానవాక్యము మాత్రం ఉంది, ఈ మాత్రం లేవంటే అది మాత్రం ఎంతవరకు కరెక్ట్ అయింది? అప్పుడు ఈ లేవంటే ఇది కూడా లేదు. చెప్పండి. స్వస్థపరిచేది లేదు, భాషలు మాట్లాడేది లేదు, అర్థం చెప్పేది లేదు అంటే జ్ఞానవాక్యం కూడా లేదు, బుద్ధి చెప్పే వాక్యం కూడా లేదు. ఇప్పుడు బుద్ధి చెప్పే వాక్యం ఉన్నది, జ్ఞానవాక్యం ఉన్నది, కానీ స్వస్థ వరం లేదంటే, ప్రవచన వరం లేదంటే, హల్లెలూయా, అది శరీరములో అవయవ భాగాలై ఉన్నాయి, కానీ అది తీసివేయడానికి ఎంత మాత్రం వీలు పడదు. దేవుడు తానే సంఘము పైన శిరస్సు అయి ఉండి తన శరీరం అనే సంఘమును వీటన్నిటి ద్వారా క్షేమాభివృద్ధి కలుగజేస్తున్నాడు. హల్లెలూయా. ఈ లేకుండా, చెయ్యి లేకుండా క్రీస్తు శరీరములో శరీరము లేదు, కాలు లేకుండా క్రీస్తులో అది ఒక భాగంగా లేకుండా ఉండలేదు. హల్లెలూయా. ఒక వ్యక్తికి శరీరములో కాలు ఏ విధంగా అవసరమో, చెయ్యి ఏ విధంగా అవసరమో, ముక్కు ఏ విధంగా అవసరమో, శరీర అవయవ భాగాలు ఏ విధంగా అవసరమో, దేవుని యొక్క కార్యాలు కూడా సంఘమునకు అంతే అవసరం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అంతేగాని ఎవరో లేనంత మాత్ర లేవు అని అన్నంత మాత్రాన అవి లేకుండా పోవండి. చేసేది ఎవరంటే దేవుడు, మనుషులు కాదు. మనుషులు ఏమీ చేయలేరు, దేవుడు మాత్రమే సమస్తము కార్యసిద్ధి కలిగజేస్తున్నాడు సంఘంలో. ఎందుకు అలా అంటున్నాడు ఆయన? ఎందుకు అలా అంటున్నారు? కారణం ఏంది అంటే, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయములో ఒక స్త్రీ ఉన్నది. చూడండి, నేను చూపించడానికి ప్రయత్నిస్తున్నా. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం చదవండి ఇప్పుడు దయచేసి. ఇప్పుడు 9వ వచనం కాకుండా మీరు 17వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదివినట్లయితే మీకు అర్థమవడానికి నేను ప్రయత్నం చేస్తాను. 7 దేవదూతలలో ఒకడు వచ్చి ఇలా చెప్పాడు, యోహానుతో మాట్లాడుతూ ఏమని చెప్పాడయ్యా? నీవిక్కడికి రా యోహాను,
విస్తార జలమేద మీద కూర్చున్న మహావేషకు చేయబడు మా తీర్పుని గురించి నేను నీకు మహావేషకు జరగబోయే తీర్పుని గురించి నేను చెప్పండి. ఎవరికి జరగబోతుంది తీర్పు? మహాజలముల మీద కూర్చున్న జలముల మీద కూర్చున్న మహావేషకు జరగబోయే తీర్పును నేను నీకు చూపిస్తా. ఆమేన్ అని యోహానుతో 7 దూతల్లో ఒక దూత వచ్చి చూపిస్తున్నాడు. ఆమేన్. చూపించినప్పుడు ఆ వేశ్య ఎలా కనపడుతుందట? చదవండి. అది ఎవరు 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 విచిస్తున్నారు? ఈ భూలోకంలో ఉన్న రాజులందరూ ఆయా దేశాల్లో ఉన్నటువంటి దేశాలకి ఇప్పుడు ప్రెసిడెంట్లు, అప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత యోహాను గారు చెప్పమని రాయించాడు, భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. హల్లెలూయా. భూరాజులు ఆ మహావేషతో వ్యభిచరించిరి. భూనివాసులు, అది భూనివాసులు అందరూ ఏమైపోయారట? ఆమె వ్యభిచార మద్యముతో. అది హల్లెలూయా. 7 కొండల మీద కూర్చున్నటువంటి ఒక మహావేష తన చేతిలో ఒక సువర్ణ పాత్ర పట్టుకొని ఆ పాత్రలో మద్యమును కలిగి ఉండి ప్రపంచంలో ఉన్న రాజులకు, ప్రపంచంలో ఉన్న ప్రజలకు తన చేతిలో ఉన్న సువర్ణ పాత్రలో ఉన్నటువంటి దానిని ప్రజలందరికీ కూడా పోస్తా ఉన్నది. ప్రజలందరూ కూడా తాగుతూ ఉన్నారు. ప్రజలు తాగుతున్నారు, అది పోస్తా ఉన్నది. రాజులు, ప్రజలు అందరూ కూడా మహావేష ఇచ్చే మద్యమును తాగుతూ ఉన్నారు. అందరూ కూడా మత్తుతో నిండి ఉన్నారు. చదవండి దయచేసి. హల్లెలూయా. అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామముతో నిండి ఉన్న 7 గమనించండి, 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద ఒక స్త్రీ, అదెవరంటే సంఘము, ధూమ్ర రక్త వర్ణము, రోమన్ క్యాథలిక్ సంఘము ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రములు కలిగి ఉండి ఎర్రని క్రూర మృగము పైన అధికారం గలదై కూర్చొని ఉంది. మీరు దయచేసి 8వ వచనం చదవండి దయచేసి. క్షమించండి. నువ్వు చూసిన మృగము ఉండెను కానీ ఎప్పుడు లేదు సార్? ఇప్పుడు లేదు. ఇప్పుడు ఉందా అని చెప్పే మాటలు గమనించాల. నువ్వు చూసిన మృగము అప్పుడు ఉన్నది కానీ ఇప్పుడు కనపడ్డంలా. ఎందుకంటున్నాడు ఆ మాట? హల్లెలూయా. ప్రపంచమును పరిపాలించడానికి దేవుడు ఒక ప్రతిమను దానియేలుకు చూపించాడు. అదే ప్రతిమను నెబుకద్నెజరుకు కూడా చూపించాడు. ఆమేన్. బంగారు శిరస్సు బబులోను సామ్రాజ్యము, ఉదరము వెండి మాదీలు పార్సికులు. హల్లెలూయా. 2 తొడలు గ్రీకులు. చెప్పండి. మోకాళ్ళు, ఒక పాదము ఇనుము, ఇంకొక పాదము ఇనుము మట్టి. అది గమనించాల. బబులోను సామ్రాజ్యముతో ప్రపంచం ప్రారంభమయ్యి అన్యుల సామ్రాజ్యము. బబులోను సామ్రాజ్యాన్ని మాదీలు పార్సికులు జయించారు. మాదీలు పార్సికుల్ని గ్రీకులు జయించారు. గ్రీకుల సామ్రాజ్యము అన్యుల రోము జయించింది. హల్లెలూయా. అన్యుల రోము నైసియా సభ దగ్గర క్రీస్తు శకం 325 సంవత్సరములో క్రైస్తవును పుచ్చుకున్నప్పుడు, క్రైస్తవుడు సంఘములోనికి వచ్చినప్పుడు, క్రీస్తులోనికి సంఘములోనికి ప్రవేశించినప్పుడు అప్పుడున్నటువంటి మృగము తర్వాత కనపడలే. అంటున్నారా? ఎక్కడికి వెళ్ళిపోయింది? అది క్రైస్తవంలో కలిసిపోయింది. క్రైస్తవంలో కలిసిపోయింది. ఇక అన్యుల రోము పోపుల రోముగా మారి తెర వెనకాల నుండి పనిచేస్తా ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇది అంటున్నాడు 17వ అధ్యాయం 8వ వచనం, మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు. ఇది ఎక్కడికి పోయిందిరా అంటే రోమన్ క్యాథలిక్ సంఘముతో కలిసిపోయి రోము ప్లస్
క్రైస్తవ్యము సంఘము రెండు ఏకమైపోయాయి. హల్లెలూయా. ఉండిన కానీ ఇప్పుడు లేదు. అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును సిద్ధముగా ఉన్నదే. అవును, గమనించాల. జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు వారు, అవును, ఇప్పుడు లేదు. అయితే ఆ మృగం ఇప్పుడు లేదు, కానీ ముందుకు వచ్చున్న సంగతి ముందు వస్తుంది. అయ్యో రాబోతా ఉంది. అది దానియేలు గ్రంథము 3.5 సంవత్సర కాలాలు క్రీస్తు ముగించిన మిగతా ఇజ్రాయేలు 1,44,000 మంది రాబో ఎత్తబడు తర్వాత 1,44,000 ముందు వచ్చే ముందు అది సింహాసనంలోకి రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా. చదవండి బ్రదర్. తెలుసుకొని పడుదురు. తెలుసుకున్నప్పుడు జనాలు ఏం చేస్తారట? ఆశ్చర్యపడుదురు. కానీ ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఏముందంట? ఎక్కడ ఇదంతా జరుగుతూ ఉంది? ఎక్కడ ఇది జరుగుతూ ఉన్నది అంటే మహాబబులోనులో జరుగుతూ ఉంది. అవునా? అవునా అండి? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. చదువు ఇక్కడ చూడండి. మీరు ఎక్కడ చూస్తారంటే అదే 17వ అధ్యాయము. కరెంట్ పోతే పోయిందిలేండి. దేవునికి స్తోత్రం. ఏదో ఒకటి చిన్నది ఉంది. దేవునికి మహిమ. ఇడమండి చూడండి 15వ వచనములో, ఆ దూత నాతో ఇలాగు చెప్పెను. ఆ వేశ్య ఎక్కడ కూర్చొని ఉంది? మనం మొదటి చూసినప్పుడు ఎక్కడ? 17వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచేదను. హల్లెలూయా. విస్తార జలముల మీద కూర్చుంది ఆ వేశ్య. ఆ విస్తార జలముల మీద కూర్చుంది. ఆ విస్తార జలములు ఏమిటి అయ్యా అంటే 15వ వచనం అంటున్నాడు, ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నువ్వు చూచితివి కనుక చూచిన ఆ జలములు ప్రజలను, జనములను ఆయా భాషలు మాట్లాడే వారిని సూచించును. హల్లెలూయా. ఎలా ఏం కనపడుతూ ఉంది? ఎక్కడ కూర్చుంది? ఆ స్త్రీ అంటే ఆ సంఘం 7 కొండల మీద, ఇటలీలో ఉన్నటువంటి రోమ్. హల్లెలూయా. 7 కొండల మీద కట్టబడిన పట్టణము ఏదైనా ఉన్నదయా అంటే అది వాటికన్ సిటీ. హల్లెలూయా. ఇది ఎక్కడ కూర్చొని ఉంది అంటే జలమిల మీద కూర్చొని ఉంది. హల్లెలూయా. జలమిల మీద కూర్చోని అంటే ప్రజలలో కూర్చొని ఉంది. ఇది వింటున్నారా? ఎక్కడ కూర్చొని ఉందయా? ప్రజల్లో కూర్చొని ఉంది. ఈ ప్రజలలో ఏముంటుందట? జ్ఞానము గల మనస్సు కనపడును. అర్థమైందా? ఏం కనపడుతుంది? జ్ఞానము గల మనస్సు. హల్లెలూయా. జ్ఞానము గల మనస్సు అంటే ఇదిగో ప్రవచన వరం ఉంది. ఆ జ్ఞానాన్ని గురించి బుద్ధి చెప్పే వాక్యం ఉంది. ఖండించి గద్దించే బుద్ధి చెప్పే వాక్యం ఉంది. కానీ స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, మహత్కార్యాలు లేవు. అదేంటంటే జ్ఞానం గల మనసు. ఎందుకంటే మహాబబులోనే ఈ ప్రజల మీద కూర్చొని ఉన్నది ఆ మహావేశ. ఆ రోమన్ క్యాథలిక్ సంఘం ఏదైతే తెలియజేస్తూ ఉందో దాని మధ్యముని వీళ్ళందరూ కూడా తాగి ఉన్నారు. అవును కాదా? తాగడం వలన, దాని యొక్క సిద్ధాంతాన్ని పుచ్చుకోవటం వలన, దాని ఆచారాన్ని పుచ్చుకోవటం వలన, ఆ సువర్ణ పాత్రలో ఉన్నదంతా కూడా ఈ ప్రజలు తాగడం వలన మహాబబులోనులో ఉన్న వారందరూ జ్ఞానము గల మనస్సుతో అవన్నీ కూడా లేవని చెప్పుకుంటున్నారు. హల్లెలూయా. ఒకవేళ దేవుని ఆత్మచేత బయలుపరచబడి ఉంటే, దేవుని ఆత్మచేత నింపబడి ఉంటే
ప్రభువైన యేసుక్రీస్తు వారట, మీరు మోషేని నమ్మినట్లయితే నన్నును మీరు నమ్ముతారు. మీరు మోషేని నమ్మినట్లయితే మీరు నన్ను కూడా నమ్ముతారు. మీరు మోషేని నమ్మలేదు కనుక నన్ను కూడా నమ్మడం లేదు అని ఎందుకంటున్నాడు? ఎప్పుడు వాక్యము పరిశుద్ధాత్మ తాను పంపించినటువంటి ప్రవక్తలను గుర్తిస్తుంది. హల్లెలూయా. అంతేగాని సొంతంగా ఊహలను పెట్టి చెప్పేది కాదది, ఊరక మాటలు చెప్పేది కాదది. హల్లెలూయా. అందుకే బబులోనులో జ్ఞానం గల మనసుంది. అందుకే నా ప్రజలారా, దాని పాపములో మీరు పాలిభాగస్తులు కాకున్నట్లు, దాని శిక్షలో మీరు శిక్షావిధి కాకున్నట్లు దానిలో నుండి బయటికి రండి. హల్లెలూయా అని దేవుడు అంటున్నాడు. అందుకే లేదు అని చెప్పేవాళ్ళు మోసపోతున్నారు. ఉన్నదాన్ని చూసి, ఏమండి, ఉన్న వాటిని చూసి కొంతమందికి దేవుడు కృపావరాలు ఇస్తాడు. బబులోనులో ఉన్న కూడా కృపావరాలు ఇస్తాడు. హల్లెలూయా. ఏం వరాలు? కృపావరాలు ఇస్తాడు. కృపావరాలు ఇచ్చినను నిజమైన దానిని సాతానుడు ఏం చేస్తాడంటే అనుకరిస్తాడు. ఆమేన్, ఆమేన్. నిజమైన దానిని సాతానుడు అనుకరిస్తాడు, వెంబడిస్తాడు. హల్లెలూయా. అందుకే వాళ్ళు అనేక కార్యాలు చేసినా, అద్భుతాలు చేసినా, సూచక్రియలు చేసినా, మహత్కార్యాలు చేసినా, గొప్ప గొప్ప ఏవి చేసినా సరే దేవుడు అంటున్నాడు, ఆ దినమున ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సన్నిధిలోనికి అందరూ కూడా వచ్చి, ప్రభువా నీ నామమున మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా? చదువు బ్రదర్. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22-23 వచనాలు. 22-23 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఆ దినమందు, ఎప్పుడు? ఆ విమర్శ దినము, తీర్పు దినమందు, ఆ దినమున అనేకులు ప్రభువా ప్రభువా ఎవరి నామంలో? యేసుక్రీస్తు నామమేనా? చెప్పండి. ఎవరి నామంలో? యేసుక్రీస్తు నామంలోనే. మీ నామంలో మేము ప్రవచించాం కదా ప్రభువా జరగబోయే వాటిని. నీ నామములో మేము దయ్యాలు వెళ్ళగొట్టాం కదా. మీలో మీ నామములో అనేకమైన అద్భుతాలు మేము చేశాం ప్రభువా. మిమ్మల్ని నేను ఎన్నడూ ఎరగను, అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి మీరు ప్రైజ్ ది లార్డ్. అందరూ ఆమేనేనా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఏది వాక్యమని తెలుసో ఆ వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం అక్రమం. హల్లెలూయా. అక్రమంగా వాళ్ళు యేసు నామములో దయ్యాలు వెళ్ళగొట్టారు, యేసుక్రీస్తు నామములో అద్భుతాలు చేశారు, యేసుక్రీస్తు నామములో సూచక్రియలు చేశారు, యేసుక్రీస్తు నామములో వారు భాషలో మాట్లాడారు, యేసుక్రీస్తు నామములో భాషలకు అర్థము తెలియజేశారు, కేకలేశారు, అరిశారు, గెంతారు, ఇష్టానుసారంగా చేశారు. కానీ వాళ్ళు ఏం పొందలేదంటే వరములు పొందుకున్నారు, కానీ పరిశుద్ధాత్మ బాప్తీసం పొందలేదు. హల్లెలూయా. ఏం పొందలేదంట? పరిశుద్ధాత్మ బాప్తీసమును పొందలేదు. యేసుక్రీస్తుని సొంత జీవముగా వాళ్ళ హృదయాల్లో వారు పొందుకోలేదు. క్రీస్తు నా యొక్క హృదయంలోనికి వారు ఆహ్వానించలేదు, ఆయన అంగీకరించలేదు. కానీ వరాలను చేస్తున్నారు, కానీ వరములు ఇచ్చే ఆయన్ని వాళ్ళు వదిలేశారు. హల్లెలూయా. అందుకే అక్రమము చేయవారులా నా యొద్ద నుండి మీరు తొలగిపోండి అని ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే దాన్ని లేవని చెప్పి కొంతమంది మోసపోతూ ఉంటే, చేసి కూడా వీళ్ళు మోసపోతూ ఉన్నారు. ఏది చేసిన దేవుడికి ఎలా ఉండాలంటే వాక్యం యొక్క పద్ధతి క్రమం ప్రకారం ఆయన చేస్తారు. వాక్యము లేకుండా ఎవరైనా చేస్తే, ప్రవక్త అంటాడు, పరిశుద్ధాత్మ కలిగి ఉండి ఒక వ్యక్తి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, భాషలు మాట్లాడడం, భాషలు మాట్లాడకపోవడం లేకుండా కూడా ఉండొచ్చు. పరిశుద్ధాత్మ కలిగి ఉండి కూడా ఇవన్నీ లేకపోవచ్చు. కొంతమంది పరిశుద్ధాత్మ అసలు లేకుండా ఇవన్నీ కూడా చేయొచ్చు. హల్లెలూయా. అర్థమవుతుందా? కలిగి ఉండి
వారికి ఏం కలుగుతుందంటే ఆత్మ ఫలములు కలుగుతాయి. హల్లెలూయా. ఏమొస్తాయి సార్? ఆత్మ ఫలములు. పరిశుద్ధాత్మ నీకు ఉన్నదనడానికి సూచన ఏంటంటే ఆత్మ ఫలములే. వారి ఫలముల వలన మీరు తెలుసుకుందురు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నదనడానికి సూచన. భాషలు మాట్లాడడం సూచన కాదు, అద్భుతాలు చేయడం సూచన కాదు, మహత్కార్యాలు చేయడం సూచన కాదు, భాషలు మాట్లాడడం సూచన కాదు, భాషలకు అర్థం చెప్పడం కూడా సూచన కాదండి. సూచన ఏంటంటే ఫలములు, ఆత్మ ఫలములు కలిగి ఉండటి. అదే ఆత్మ ఫలం ఏమనగా సంతోషము, సమాధానము, విశ్వాసము, ఏమన్నా దీర్ఘశాంతము, హల్లెలూయా, దయాలత్వము, మంచితనము, ఇవి ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా ఆత్మ ఫలములై ఉన్నాయి. పరిశుద్ధాత్మను కలిగి ఉంటేనే ఆత్మఫలాలు కలిగి ఉంటాడు. పరిశుద్ధాత్మ లేకపోయినా కూడా ఇవన్నీ కూడా చేయొచ్చు. అందుకే అదే మనం ఏమంటాడు? అక్రమము చేయవర్లా నా ఎదురు నుండి మీరు తొలగిపోతారు. హల్లెలూయా. అందుకే పౌలు గారు అన్ని భాషలు వాటి గురించి మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. చదవండి 1 కొరింథీయులు, నేను చెప్పి ముగిస్తాను. పౌలు గారు అంటున్నాడు 13:1-3 దాకా చదవండి. 1 కొరింథీయులు 13:1-3 అందరూ గమనించాలా. మనుష్యుల భాషలతోనైనను, ఎవరు? పౌలు గారు. మనుష్యుల భాషతోనైనను దేవదూతల భాషలతోనైనను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే నేను మోగెడు కంచును, హల్లెలూయా, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతా కూడా నాకు తెలిసి ఉన్నను, కొండలను కదిలించగల శక్తి నాకున్నను, పరిపూర్ణమైన విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రైజ్ ది లార్డ్. ఆమేనేనా? మనుషుల భాషలతో అంటే భూమి మీద ఎన్ని రకాల భాషలు ఉన్నాయో ఆ భాషలతో నేను మాట్లాడాను, అన్ని భాషలు. దేవదూతల భాషతో నేను దేవుడితో మాట్లాడినను. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడు అక్కడ? ప్రేమ లేని వాడనైతే నేను గనగన మనీ కంచులాగా మాట్లాడా. హల్లెలూయా. అన్ని చేశా, అద్భుతాలు చేశా, సూచక్రియలు చేశా, మహత్కార్యాలు చేశా, గొప్ప గొప్ప కార్యాలు చేశాను. కొండలను పెకలించగల విశ్వాసం నాకు ఉన్నది. ఆమె అన్ని ఉన్నను, మర్మములన్నీ తెలియజేయగల జ్ఞానము నాకున్నను, విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం నాకున్నను. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. హల్లెలూయా. ఏం లేదు సార్, ప్రేమ లేదు. ఏమిటి ప్రేమ? ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అంటే దేవుడై ఉన్నాడు. ప్రేమ అంటే ఎవరు? దేవుడై ఉన్నాడు. దేవుడే ప్రేమ స్వరూపి. ఆమేన్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ స్వరూపి యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. కింద చదవండి, అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. 13వ అధ్యాయము 8-10 దాకా చదవండి దయచేసి. ప్రేమ ఎప్పుడు ఉంటుందండి? ప్రేమ అనేది దేవుడు అనబడేవాడు శాశ్వత కాలం ఉంటాడు. అది ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను కూడా నిలిచిపోతాయి, జ్ఞానమైనా కూడా నిరర్ధకమగును. కొంత మటుకు మనము తెలుసుకున్నాము, అంత గమనించాల. కొంతవరకే ఆ పౌలు గారి కాలంలో ప్రవచించారు. అక్కడ కొంతవరకు మనం ప్రవచించుచున్నాము. పూర్ణమైనది మనం పరిపూర్ణం చేసేది ఏంటండి? హల్లెలూయా. మనల్ని పరిపూర్ణతలోకి నడిపించేది ఏంటి? ఆమేన్. మనల్ని పరిపూర్ణుడిగా మార్చేది ఏంటంటే దేవుడే. హల్లెలూయా. దేవుడే ప్రేమై ఉన్నాడు. మనము ఏం చేయాలంటే భాషలైనను నిలిచిపోవును, ప్రవచనములైనను నిరర్ధకమగును. ఇంకా కింద ఏమంటున్నాడు? జ్ఞానమైనను నిలిచిపోవును, ప్రవచనములైనను ఆగిపోవును, భాషలైనను కూడా నిలిచిపోతాయి. కానీ మనము కొంత మటుకు ఎరుగుదుము, కొంత మటుకు ప్రవచించుచున్నాము. కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు
పూర్ణము కానిది నిరర్ధకమగును. పూర్ణమైనది ఎప్పుడు వస్తుందో అప్పుడు పూర్ణం కాని అన్నీ ఆగిపోతాయి. హల్లెలూయా. మనల్ని పరిపూర్ణతలోకి నడిపించేవాడు ఎవరంటే దేవుడు. పూర్ణమైనది ఏంటంటే దేవుడే. దైవిక ప్రేమ దేవుడే. దేవుడు తానే వారి మధ్య నివాసము చేయును. హల్లెలూయా. ఆయనే వారి దేవుడై ఉండును, వారు ఆయన కుమారులు కుమార్తెలయ్యుందురు. వారి యొక్క ప్రతి బాష్ప బిందువును ఆయన, హల్లెలూయా, ఆయన ఎప్పుడు రెండో రాకడలో వచ్చి మనల్ని తీసుకువెళ్తాడు. అప్పటి వరకు ఏం జరగాలంటే తలరాయి ప్రేమ వచ్చేంత వరకు కొనసాగుతూనే ఉండాలి. అప్పుడు దాకా ప్రవచనాలు ఉంటాయి, భాషలు ఉంటాయి, అర్థము చెప్పుట ఉంటుంది, స్వచ్ఛత కార్యాలు ఉంటాయి, అద్భుత కార్యాలు ఉంటాయి. హల్లెలూయా. నిజమైనవి దేవుని ఆత్మ ద్వారా జరిగించేవన్నీ కూడా ఉంటాయి. కానీ ఇదే సమయంలో సాతానుడు బబులోనులో కూడా అనుకరిస్తూనే ఉంటాడు. ఆమేన్. ఎందుకు అంటే యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. శ్రేష్టమైన ప్రతి ఈవియు ప్రతి వరమును జ్యోతిమయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. శ్రేష్టమైన ప్రతి ఈవి అంటే గిఫ్ట్, ప్రతి వరము దేవుని నుండి వస్తుంది. అక్కడ ఏ ఛాయ లేదు, ఏ చంచలమైన మనసులు భ్రమపడేది అంతా కూడా ఏముండదు అక్కడ. హల్లెలూయా. ఈరోజు భ్రమపరిచే ఆత్మ ఏదేదో చేస్తుండొచ్చు బబులోనులో, కానీ దేవుని దగ్గర అటువంటి ఏమీ లేవు. ఆయన కరెక్ట్గా ఖచ్చితంగా ఉంటాయి. హల్లెలూయా. చదువు యాకోబు రాసిన పత్రిక చదవండి, నేను ముగిస్తాను. యాకోబు రాసిన పత్రికలో పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణం కాదు నిరర్ధకమగును. చదవండి. యాకోబు 1వ అధ్యాయం అండి, వచనం 1, 16, 17 వచనాలు చదవండి. నా ప్రియ సహోదరులారా, సంఘముతో మాట్లాడుతున్నాడు ఆయన, మోసపోకండి. ప్రతి శ్రేష్టమైన ప్రతి ఈవియు, అది ఏ వరమో దేవుడిచ్చేది, ఊరక గలిబిలి చేసేది, మోసం చేసేది, ఊరక ఎట్లున్నాయి ఈరోజు సంఘాలు ఎట్లున్నాయి ఏమండి? ఈరోజు సంఘాలు ఎట్లున్నాయి? అరటిపండ్లు పెట్టి, అరటిపండ్లు ఇస్తే పిల్లలు పుడతారు. ఇంకా సంఘాలు ఎట్టున్నాయి? హల్లెలూయా. ఖర్జూరు పండ్లు ఇస్తే పిల్లలు పుడతారు, మట్టి తింటే స్వస్థత కలిగిద్ది. అట్లాంటిదిగా దేవుడు చేసేది. సంపూర్ణమైన ప్రతి వరము, పర్ఫెక్ట్ గిఫ్ట్ అది. హల్లెలూయా. అది దేవుడు తన కుమారుడిగా ఉన్న విలియం మ్యారియన్ బ్రెన్హామ్ను నెరవేర్చాడు. ఈరోజు మనములో కూడా దేవుడు నెరవేరుస్తాడు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు వెంబడించును. ఇప్పుడు చదవండి మార్కు 16. ఇప్పుడు చదవండి మార్కు 16, 15 వచనం దయచేసి చదవండి. ఇప్పుడు ముగిస్తాను నేను. 16, 15 వచనం. ఎక్కడికి వెళ్ళాలట? మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించాలా. ఎవరు విన్నా వినకపోయినా ఎవరికి ప్రకటించాలా? ఎందుకు సర్వ సృష్టికి చెప్పండి? సర్వ సృష్టికే, మనుషులకు ప్రకటించాలా, సర్వ సృష్టికి ప్రకటించాలా? సర్వ సృష్టి అంటే ప్రకృతికి చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే దేవుని కుమారుడైన ఆదాము పడిపోయినప్పుడు, శ్రీమతి ఆదాము పడిపోయినప్పుడు, వారు పాపములో పడిపోయినప్పుడు, మీ యొక్క మానవుడి నిమిత్తము ఈ యొక్క నేల సృష్టి శపించబడినది. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేశాడు, నేను స్త్రీ సంతానముగా వచ్చినప్పుడు ఈ యొక్క మానవుడిని విమోచిస్తాను, సృష్టిని కూడా నేను విమోచిస్తానని వాగ్దానం చేశాడు. ఆమేన్. ఆ చెప్పిన వాగ్దానమును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి రక్తము ద్వారా సృష్టికి, రక్తము ద్వారా దేవుని కుమారుడికి విమోచన అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏమండి? విమోచన అనుగ్రహిస్తున్నాడు కనుక మానవుడికి ప్రకటించాలా, అదే సమయంలో సమస్త సృష్టికి ప్రకటించాలా. హల్లెలూయా. మానవుడికి చెప్తున్నప్పుడు సమస్త సృష్టి కూడా ఆయన యొక్క వర్తమానం వింటూ ఉంటుంది, సమస్త సృష్టి ఆయన బోధ వింటూ ఉంటుంది. ఎందుకంటే విమోచించబడడానికి. హల్లెలూయా. అందుకే సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడి. ఇది చూడు, నమ్మి ఏమన్నా మత్తయి సువార్తలు ఏమన్నాడు? 11 మంది తన యొద్ద నిలబడి ఉన్నప్పుడు
శిష్యులు 11 మంది ఆయనతో కూడా నిలబడి ఉన్నప్పుడు వారితో కూడా ఆయన ఏమన్నాడు? ఇదిగో చదువు, ఆడ మత్తయి సువార్త కూడా తీయండి బ్రదర్, బాగుంటుంది అనుకుంటా. మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరిలో మీరు గనక గమనించినట్లయితే, ఉమ్, ఉమ్, మీరు వెళ్ళి ఏం చేయాలా? సమస్త జనులను ఏం చేయాలా? శిష్యులు వెళ్ళి సమస్త జనులను మీరు శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. తండ్రిగా ఉన్నప్పుడు, కుమారుడిగా ఉన్నప్పుడు, ఆయన పరిశుద్ధాత్మగా వస్తున్నప్పుడు ఆయనకి ఒకే ఒక నామం ఉంది. హల్లెలూయా. ఆ నామము ఏమిటంటే అది ప్రభువైన యేసుక్రీస్తు. ఆ నామములోనికి బాప్తీసం ఇచ్చిచు అందరిని ఏం చేయాలంటే, ఎవరైతే నమ్ముతున్నారో నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడని చెప్పాడు కదా. హల్లెలూయా. ఆ నమ్ముతున్న వారందరికీ కూడా యేసుక్రీస్తు నామములో బాప్తీసం ఇచ్చి ఏం చేయాలా? ఏవేవి సంగతులు ఆజ్ఞాపించుతునో గైకొనాలని వారికి బోధ చేయండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ వింటున్నారా? ఇప్పుడు ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. మరి వెళ్ళిపోతున్నాడుగా, వెళ్తున్నాడా లేదా? పరలోకమునికి ఆరోహణం వెళ్తున్నాడు కదా. వెళ్తున్నాను అని అన్నాడు ఆయన. కిందేమంటున్నాడు? యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను అన్నాడు. మరలా ఏమన్నాడు? వెళ్తా ఉన్నప్పుడు యోహాను సువార్తలో, ఇది నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, ఆయన వస్తే మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అన్నాడు. ఇంకొక చోట యోహాను పత్రికలు ఏమంటాడంటే, మన పాపములు క్షమించబడి ఉన్నవి, మన పాపములు క్షమించబడడానికి పరలోకములో మనకు ఆదరణకర్తనే యేసుక్రీస్తు ఉన్నాడు అన్నాడు. వస్తున్న ఆదరణకర్త, ఆడ కూర్చొని ఆయన ఆదరణకర్త. టోటలీ బైబిల్ వాజ్ డిఫరెంట్. కన్ఫ్యూజన్ అర్థం కాదు. కానీ దాన్ని వివరించడానికి 7వ దూతను పంపించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానన్నాడు. ఇప్పుడు యుగ సమాప్తి వరకు ఉన్నప్పుడు, యుగ సమాప్తి వరకు శిష్యులు తయారవ్వాలి, యుగ సమాప్తి వరకు బాప్తిసం ఉండాలి. యుగ సమాప్తి వరకు ఎవరైతే బాప్తిసం తీసుకుని నమ్ముతున్న విశ్వాసులు ఉన్నారో, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు వెంబడిస్తాయి. ఏమండి? అవును కదా. అది బాప్తిసం ఉంది, ఏమో సంగతులు ఆజ్ఞాపించి అవి ఎన్నో ఉన్నాయి కానీ ఇవన్నీ లేవంటే ఎవరు మోసపోతారు? ఇక్కడ చెప్తే బాప్తిసం ఉందా? చెప్పండి. బాప్తిసం ఉందా లేదా? బాప్తిసం ఉన్నది. శిష్యులుగా నేను యేసు ప్రభు శిష్యుడు అని చెప్పుకుంటారు, బాప్తిసం ఉన్నది అంటారు, మరలా ఇవన్నీ కూడా లేవు అంటారు. బాప్తిసం ఉన్నది అంటే, శిష్యులుగా మారడం ఉన్నది అంటే, నమ్మిన వారిని సూచక్రియలు వెంబడించడం కూడా ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. ఆయన యుగ సమాప్తి వరకు వాగ్దానం చేసిన వారితో, నా వాక్యాన్ని నమ్మే వారితో ఎల్లప్పుడూ కూడా ఉండి ఆయన ఏం చేస్తాడంటే, ప్రవక్త అంటాడు ఒక మెసేజ్లో పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణం కానిది నిరర్ధక బగునంటే, ఆయన ఏమంటే పరిపూర్ణమైన ప్రేమగా ఒక వ్యక్తిలోనికి వచ్చి ఆయన లంగరు వేయబడినప్పుడు అతన్ని ముద్రిస్తాడంతే. ఒక వ్యక్తిని స్వస్థత ద్వారానో, అద్భుతము ద్వారానో, మహత్కార్యము ద్వారానో ఆ చేపను పట్టి ఆయన కుమారుడిని ఆయన పట్టుకొని, హల్లెలూయా, అతడిని ఆ యొక్క మొదటి ఈడ్పు ద్వారా పట్టి అతడికి ఆయన ఏం చేశాడంటే, పరిపూర్ణమైన వాక్యం వచ్చేంత వరకు అతడితో దేవుడు వెంబడిస్తూనే ఉంటాడు, వ్యవహరిస్తూనే ఉంటాడు. ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే అక్కడ పరిపూర్ణమైన వాక్యంలోనికి వెళ్తాడో, పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క దైవిక ప్రేమ ఆ యొక్క వ్యక్తిలోనికి, పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిలోకి వస్తుందో, అతన్ని దేవుడు ముద్రించిన తరువాత ఇక అతని గురించి దేవుడు బాధపడ్డాడు. అర్థమవుతుందా? బాధపడ్డాడు. తర్వాత ఇక అతని గురించి ఆయన పని అయిపోయింది, దేవుని పని అయిపోయింది. ఎందుకంటే అతడిని విమోచన దినం వరకు ముద్రించేశాడు అంతే. హల్లెలూయా.
యాజమాన్యాన్ని సూచిస్తూ ఉన్నది. అక్కడ ఒక అధికారాన్ని సూచిస్తున్న ఒక ముద్ర కలిగి ఉన్నాడు ఆ యొక్క వ్యక్తి. ఇక ఎన్నడూ కూడా సాతానుడు అతడి దగ్గరికి వెళ్ళి తాకడానికి కానీ, అతన్ని ఇబ్బంది పెట్టడానికి కానీ, ఇంకా ఏదైనా వేరే కార్యం చేయడానికి కానీ సాతానికి ఇక అధికారం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతడిలో హృదయములో ఆ వాక్యము స్థిరపడి అతడు విశ్రాంతి పొందుకొని అతడు లంగరు వేయబడిన తర్వాత, ముద్రించబడిన తర్వాత, ఆ లంగరు వేయబడ్డం అంటే మీరు గమనించాలి. లంగరు వేయబడ్డం అంటే ఇక అటు ఇటు కదలడనమాట. అటు ఇటు కదలడు. ఇక ఆ వ్యక్తి స్థిరపడిపోతాడు క్రీస్తులో. హల్లెలూయా. ఆత్మను పొందుకొని విశ్రాంతి పొందుకుంటాడు ఆ యొక్క వ్యక్తి. హల్లెలూయా. అతడు ముద్రను పొందుకుంటాడు, క్రీస్తు యొక్క ముద్రను పొందుకుంటాడు. పౌలు గారు నేను క్రీస్తు యొక్క ముద్రలు నేను పొందుకొని ఉన్నానని చెప్పినట్లుగా నిజమైన నమ్మిన విశ్వాసి అతడు కలిగి ఉంటాడు క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. అప్పుడు ఆ వ్యక్తిని గురించినటువంటి బాధ్యత దేవుడు విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే విమోచన వరకు ఇక తాకేదానికి ఏమి లే. ఇక్కడ ఆ వ్యక్తిని విడిచిపెట్టి ఇంకొక వ్యక్తిని గురించి దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. అది ఇప్పుడు దేవుడు చేసే కార్యం. ఏమంటే అర్థమవుతుందా? అంతేగాని ఎవరికేదో కథలు చెప్పినంత మాత్రాన అవన్నీ లేవని కాదు. చేసేది దేవుడు. ప్రవక్త కూడా అనేక స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేశాడు. చేసి కూడా చేసింది నేను కాదు ఆయన అన్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు సంఘములు ఏదైనా జరిగితే చేసేది ఆయనే. వింటున్నారా? చేసేది ఆయన. ప్రతి కార్యమును జరిగించేది సంఘములో దేవుడే. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ కూడా లోకంలో బబులోను అవిశ్వాసపు కోరలు ఒకరి విశ్వాసాన్ని చెడగొట్టడానికి, ఒకరిని గుంతల్లోనికి పడేయడానికి, అవిశ్వాసులుగా మార్చడానికి. హల్లెలూయా. కాడి దేవుడు ఎన్నడూ కూడా తన యొక్క విధానమును మార్చుకొనడు. ఆమేన్. అందుకే ప్రారంభము నుండి ఆయన ముగింపు వరకు, ఆ ఎత్తబాటు వరకు ఈ కార్యాలు కొనసాగుతూనే ఉంటాయి. ఎన్నటికీ ఆగిపోవు. ఎత్తబాటులో ప్రభువైన యేసుక్రీస్తు వారు దైవిక ప్రేమగా వచ్చినప్పుడు సమస్తం కూడా అయిపోతాయి. ఆ చివర గొర్రె వచ్చేంత వరకు జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా. చివరి గొర్రె వచ్చి ఇప్పుడు ముద్రించబడుతుందో ఎత్తబాటు జరుగుతుంది, అయిపోతాయి. అందుకే పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది అప్పుడు దాకా జరగాల్సిందే. ఎవరు ఏది వాక్కున్నా జరగాల్సిందే. చెప్పబడిన వాక్యం ప్రభు దీవించిన గాక, మిమ్మల్ని అందరూ ప్రభు ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం.